ఒక్క ఛాన్స్ అండి. ఒకే ఒక ఛాన్స్. మన ఛానల్లో ఉన్న బెన్ 10 సిరీస్ గురించి మీకు తెలిస్తే ఉంటుంది. ఈ సిరీస్‌ని కంటిన్యూ చేయమని చాలామందైతే అడుగుతున్నారు. సో, వీక్లీ 1 ఎపిసోడ్ అయినా పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఈ వీడియోలోని బెన్ 10 ఏలియన్ ఫోర్స్‌కి సంబంధించిన టాప్ 10 ఎపిసోడ్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. దీనికి ముందైన క్లాసిక్ ఎపిసోడ్స్‌ని కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఆల్సో ఈ బెన్ 10 ఎపిసోడ్స్‌ని ఎలా చూడాలి అని చాలామందైతే అడుగుతున్నారు. దానికోసం నేను టెలిగ్రామ్‌లో ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. ఆ గ్రూప్‌లోని బెన్ 10కి సంబంధించిన ఎవ్రీ ఎపిసోడ్‌ని కూడా ఆర్డర్‌లో అయితే అప్లోడ్ చేశాను. మీరు ఆ గ్రూప్‌లోకి వెళ్ళి బెన్ 10కి సంబంధించిన ఎవ్రీ ఎపిసోడ్‌ని కూడా చూడొచ్చు. ఆల్సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు గనక బెన్ 10 ఫ్యాన్ అయితే బెన్ 10 ఆంబ్లేట్రిక్స్‌ని కొట్టినట్టు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని, లైక్ బటన్ని, షేర్ బటన్ని కొట్టి మీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏది బెన్ 10లో అనేది కామెంట్ చేసుకోండి. నెంబర్ 10 గుడ్ కాపీ అండ్ బ్యాడ్ కాపీ. ఈ ఎపిసోడ్‌లోని బెన్‌కి ఈవిల్ వర్షన్ అయిన ఆల్బిడో ఎంట్రీ ఇస్తాడు. బెన్ వాయిస్‌ని దొబ్బేయడం కోసం ట్రై చేస్తాడు. అలా బెన్‌కి తనకి ఫైట్ అవుతుంది. అలా స్టోరీ అయితే ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లోని మెయిన్‌గా బెన్ వీఎస్ ఆల్బిడో ఫైట్స్ అయితే బెన్ వీఎస్ బెన్ అన్నట్టయితే ఉంటుంది. బెన్ ఒక ఏలియన్‌గా మారితే ఆల్బిడో ఇంకొక ఏలియన్‌గా మారి టఫ్ అయితే ఇస్తూ ఉంటాడు. అది మనకి బాగా నచ్చుతుంది. మన ఫేవరెట్ ఏలియన్ ఇంకొక ఏలియన్ ఫైట్ చేసుకుంటే ఏ ఏలియన్ గెలుస్తుంది అనే ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంటుంది. సో, ఈ ఎపిసోడ్ తోటి దాన్నైతే చూపించేశారు. నెంబర్ 9 ప్రైమస్. ఈ ఎపిసోడ్‌లోని బెన్ 10 వాచ్ అనేది ప్రైమస్ అనే సీక్రెట్ ప్లానెట్‌లోకి వెళ్ళిపోతుంది. యాక్చువల్‌గా ఆ ప్లానెట్‌లోని యాస్మెత్ పైన విల్గాక్స్ అటాక్ చేస్తూ ఉంటాడు. దాన్ని కాపాడుకోవడం కోసం యాస్మెత్ ఏమో ప్రైమస్ ప్లానెట్ మీదకి ఆంబ్లేట్రిక్స్‌ని పిలుస్తాడు. అలా బెన్ టీమ్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, విల్గాక్స్‌ని ఎలా ఆపారు అనేదైతే స్టోరీ. అలాగే ఈ ఎపిసోడ్‌లోని బెన్ 10 ఫ్యాన్స్‌కి మంచి స్టఫ్ అయితే ఉంటుంది. మామూలుగా ఉండవు బెన్ 10కి ఎలివేషన్‌లు. ఆల్సో చాలా ఎపిసోడ్స్ తర్వాత బేబీ కేరియన్ అయితే ఈ ఎపిసోడ్‌లో చూస్తాం. ఆల్సో విల్గాక్స్‌తో కూడా ఒక ఫైట్ అయితే ఉంటుంది. నెంబర్ 8 సీక్రెట్ ఆఫ్ ది క్రోమోస్టోన్. ఈ ఎపిసోడ్‌లోని టెక్ట్రాక్స్ క్యారెక్టర్ రిటర్న్ అవుతుంది. బెన్ 10 దగ్గర ఉన్న క్రోమోస్టోన్ ఏలియన్ని ఆంబ్లేట్రిక్స్ నుంచి రిలీజ్ చేసి తన ప్లానెట్‌ని కాపాడడానికైతే ట్రై చేస్తాడు. అప్పుడే విల్గాక్స్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేదే స్టోరీ. ఈ ఎపిసోడ్‌లోని డైమండ్ హెడ్‌కి సంబంధించి, క్రోమోస్టోన్‌కి సంబంధించి చాలా సీక్రెట్‌లని, ట్విస్టులని అయితే రివీల్ చేస్తారు. ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. ఆల్సో విల్గాక్స్‌తో ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. బెన్ 10కి ఎలివేషన్లు కూడా కుప్పలుంటాయి దీంట్లో. నెంబర్ 7 బెన్ 10 రిటర్న్ పార్ట్ 1 అండ్ 2. ఈ ఎపిసోడ్స్‌లోని 5 ఇయర్స్ తర్వాత పెద్దగా అయిన బెన్ మళ్ళీ వాచ్‌ని యూజ్ చేద్దాం అనుకుంటాడు. ఆల్సో అదే టైంలోని ఆంబ్లేట్రిక్స్ ఏమో అప్‌గ్రేడ్ కావడం వల్ల న్యూ ఏలియన్స్ అయితే వస్తాయి. అలా న్యూ ఏలియన్స్‌ని, న్యూ టీమప్‌ని ఈ ఎపిసోడ్స్‌లో అయితే మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ టైం ఈ ఎపిసోడ్ చూసిన ఎక్స్‌పీరియన్స్‌ని నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను. ఆ లెవెల్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ ఎపిసోడ్. ఆ వాచ్ అప్‌గ్రేడ్ కావడం ఏంటి, కొత్త ఏలియన్స్ రావడం ఏంటి, వాటి పవర్స్ ఎంత డిఫరెంట్‌గా ఉండడం ఏంటి అని చిన్నప్పుడు నేను చూసినప్పుడు నోరు ఆ అని తెరిసి వదిలేశాను. నెంబర్ 6 వెంజన్స్ ఆఫ్ విల్గాక్స్ పార్ట్ 1 అండ్ 2. ఈ 2 ఎపిసోడ్స్‌లో కూడా విల్గాక్స్ మళ్ళీ రిటర్న్ అవుతాడు. చాలా పవర్ఫుల్‌గా తయారవుతాడు. ఈసారి ఎర్త్‌ని ఎలాగైనా ఆక్రమించడం కోసం బెన్ 10 తోటి బ్యాటిల్ ఛాలెంజ్ అయితే చేస్తాడు. అప్పుడే బెన్ చేసిన ఒక పిచ్చి టెస్ట్ వల్ల 4 ఏలియన్స్ అయితే తప్పించుకుంటాయి. సో, వాటిని వాచ్‌లోకి ఎలా తిరిగి రప్పించాడు, ఆల్సో విల్గాక్స్ తోటి ఎలా ఫైట్ చేశాడు అనేది ఈ 2 ఎపిసోడ్స్‌లో అయితే చూస్తాం. ఈ 2 ఎపిసోడ్స్‌లో కూడా విల్గాక్స్ క్యారెక్టర్‌ని ఇదివరకు కంటే చాలా పవర్ఫుల్‌గా చూపించారు. క్లాసిక్‌లో చూపించినప్పుడే ఉచ్చబడేది. ఈ ఎపిసోడ్‌లో చూసినప్పుడు డబల్ పడిందని చెప్పొచ్చు. అలాగే ఆ తప్పించుకున్న ఏలియన్స్ తోటి బ్యాటిల్ చేసినప్పుడు గానీ, విల్గాక్స్‌తో బ్యాటిల్ చేసినప్పుడు గానీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మెయిన్‌గా ఈ ఎపిసోడ్స్‌లోని హై మూమెంట్ అంటే డైమండ్ హిట్ క్యారెక్టర్ రిటర్న్ రావడం. నా చిన్నప్పుడు డైమండ్ హిట్ క్యారెక్టర్ అంటే నాకు ప్రాణం. అలాంటి క్యారెక్టర్‌ని సడన్‌గా మళ్ళీ రిటర్న్ రావడం చూస్తే మామూలు గూస్ బంప్స్ రాలేదు. అందులోని వాడు మామూలుగా వస్తాడా? విల్గాక్స్‌నే ఓడించేంత పవర్‌ఫుల్‌గా వస్తాడు. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా ఈ వీడియోని మీరు చూసారంటే పక్కా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో, ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 5 మ్యాక్స్ అవుట్. ఈ ఎపిసోడ్‌లోని గ్వెన్ వాళ్ళ బ్రదర్ కిడ్నాప్ అవుతాడు. అదేమో డిఎన్ఏ ఏలియన్స్ చేస్తారు. సో, తన గురించి వెతుక్కుంటూ వెళ్తే తనతో పాటు గ్రాండ్‌పా మ్యాక్స్ కూడా దొరుకుతాడు. అలా డిఎన్ఏ ఏలియన్స్‌ని ఓడించడం కోసం గ్రాండ్‌పా మ్యాక్స్ ఏమో సాక్రిఫైస్ చేస్తారు. అలా ఈ ఎపిసోడ్ అయితే ఉంటుంది.
ఈ ఎపిసోడ్లో అయితే గ్వెన్ విశ్వరూపాన్ని చూస్తాం మనం. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ ఎపిసోడ్లో తను. ఆల్సో గ్రాండ్ పా మ్యాక్స్ చనిపోయే సీన్లోని బెన్ క్యారెక్టర్ కొంచెం ఎమోషనల్గా మనకైతే కనెక్ట్ అవుతుంది. తర్వాత వచ్చేస్తాడు అనుకోండి, కానీ ఈ ఎపిసోడ్లోని బాగా కనెక్ట్ అవుతుంది మనకు ఆ క్యారెక్టర్. నెంబర్ 4 అలోన్ టుగెదర్. ఈ ఎపిసోడ్లోని బెన్ ఇంకా ఒక హైబ్రిడ్ ఏలియన్ ఒక అన్నోన్ ప్లానెట్లోకి టెలిపోర్ట్ అయిపోతారు. అలా వాళ్ళు మళ్ళీ ఎర్త్ మీదకి ఎలా వచ్చారు అనేది స్టోరీ. ఈ ఎపిసోడ్లోని ఆ హైబ్రిడ్ ఏలియన్కి బెన్కి మంచి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. ఆల్సో ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు డ్యూన్ లాంటి మూవీ అయితే మనకి గుర్తొస్తుంది. ఎవరైనా డ్యూన్ మూవీ ఫ్యాన్స్ ఉంటే ఈ ఎపిసోడ్ని ఒకసారి రీక్యాప్ చేయండి. నెంబర్ 3 పారాడాక్స్. ఈ ఎపిసోడ్లోని మనకి ఫస్ట్ టైం ప్రొఫెసర్ పారాడాక్స్ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్లోని టోటల్గా ప్రొఫెసర్ పారాడాక్స్ ఒరిజిన్ స్టోరీని అయితే చూపిస్తారు. ఈ ఎపిసోడ్లో ఉండే టైం ట్రావెల్ కాన్సెప్ట్ నార్మల్గా అర్థం కాదు, ఒక 5 times అయినా చూడాలి. బెన్ 10 టీవీ షోలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మైండ్ బెండింగ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఎవరికైనా అర్థం కాలేదంటే చెప్పండి, స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. నెంబర్ 2 ఫైనల్ బ్యాటిల్ పార్ట్ 1 and 2. ఈ ఎపిసోడ్లోని విలియక్స్ ఇంకా ఆల్బిడో మళ్ళీ కలుస్తారు. బెన్ టీం మీద అటాక్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి బెన్ అయితే ఆమ్లెట్రిక్స్ ఇచ్చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు. అలా బెన్ ఆమ్లెట్రిక్స్ ఇచ్చేస్తాడు. విలియక్స్ ఏమో ఆల్బిడోకి దెబ్బేసేస్తాడు. అలాగే ఆల్బిడో కూడా ఈ 2 ఎపిసోడ్స్లోని అల్టోమాటిక్స్ని అయితే తీసుకొస్తాడు. ఫస్ట్ టైం ఈ ఎపిసోడ్స్లోనే మనం అల్టోమాటిక్స్ని అయితే చూస్తాం. ఆల్సో ఇంకా బెన్ తన వాచ్ పోయిన తర్వాత ఈ వాచ్ని అయితే ఆల్బిడో దగ్గర నుంచి నొక్కేస్తాడు. ఆ తర్వాత విలియక్స్ని ఎలా ఓడించారు అనేది స్టోరీ. ఈ ఎపిసోడ్లోని చాలానే హై మూమెంట్స్ ఉంటాయి. మెయిన్ అంటే నార్మల్ హ్యూమంగోసార్కి అల్టిమేట్ హ్యూమంగోసార్కి ఫస్ట్ టైం ఒక బ్యాటిల్ ఉంటుంది, అది అదిరిపోద్ది. ఆల్సో విలియక్స్తో బ్యాటిల్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. నెంబర్ 1 వార్ ఆఫ్ ది వరల్డ్ పార్ట్ 1 and 2. ఈ ఎపిసోడ్స్లోని ఎవ్రీ ప్లానెట్ పైకి హైబ్రిడ్స్ అటాక్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని అడ్డుకోవడం కోసం బెన్ ఒక టీమ్ని ఫామ్ చేసుకొని వాళ్ళపైకి అటాక్కి వెళ్తాడు. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఫుల్ యాక్షన్ తోటి పెద్ద వార్గా ఉంటుంది. ఆల్సో బెన్ ఆమ్లెట్రిక్స్కి కూడా మాస్టర్ కంట్రోల్ మోడ్లో అయితే ఉంటుంది. నార్మల్ మోడ్లోనే అల్లాడిస్తాడు. ఇంకా మాస్టర్ కంట్రోల్ అంటే చూసుకోమల్లా ఎంత రచ్చ చేసి ఉంటాడో. అల్లాడిస్తాడు, పరుగులెట్టిస్తాడు డిఎన్ ఏలియన్స్ని. ఈ ఎపిసోడ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే పక్కా చూడండి. ఆల్సో ఈ ఎపిసోడ్లోని షాకింగ్ మూమెంట్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్ అయిన బేబీని కూడా పడగొట్టేస్తారు. అది చూసినప్పుడు నాకు బుర్ర ఎగిరిపోయింది. ఏంట్రా వీళ్ళు ఎలా ఉన్నారు అనిపించింది. ఇది వీడియో అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏ టాపిక్ చేయాలో సజెస్ట్ చేయండి. వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెన్ 10 వీడియోస్ని మా ఛానల్లో చాలా చేస్తాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు